హాయ్ ఫ్రెండ్స్, భగవద్గీత 6వ అధ్యాయం. ఎవరైతే పాలపక్ష లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తారో వారే సన్యాసి లేదా యోగి అనబడతారు. అటువంటి వారు ప్రాచీనిక విషయాలపై ఆలోచన విడిచిపెట్టి ఈ ప్రపంచం నిజం కాదని తెలుసుకొని ప్రవర్తిస్తారు. కర్మయోగ పురోగతి విధి నిర్వహణ ఒక నిచ్చెన లాంటిది. మనశ్శాంతిని సాధించేమో అనడానికి గుర్తు. నీకు అతి అత్యుత్తమైన స్నేహితుడు ఎవరంటే నీవే. నిన్ను నువ్వు రక్షించుకోవాలి, అంతేకాని శత్రువులాగా నిన్ను నువ్వు తొక్కేసుకోకూడదు. ధర్మానికి అతీతుగా ఉండే మనసులో భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు. బంగారాన్ని మరియు రాయిని ఒకే మాదిరిగా చూసే స్వభావం కలిగిన యోగి నిరంతరం శాంతి కలిగి ఉంటాడు. అంతేకాదు, మిత్రువులని, శత్రువులని, బంధువులని ఒకే విధంగా చూస్తాడు. యోగి ఎల్లప్పుడూ మనసులోని స్వాధీనంలో ఉంచుకొని కోరికలు లేకుండా, ఆస్తిపాస్తులపై చింతన లేకుండా అంతర్గత నిర్వహణ పరమాత్ముని ధ్యానిస్తూ ఉంటాడు. శరీరాన్ని, ఇంద్రియాలని మరియు మనసులోని నిరంతరం నియంత్రణలో ఉంచుకొని నిటారుగా కూర్చొని ఏకాగ్రతగా మౌనంగా భయం లేకుండా ఉన్నవారిలో ఐక్యమైపోతారు. చిరకాలం ఉండే పరమశాంతిని మరియు పరమానందాన్ని పొందుతారు. యోగాహారాల విషయాల్లో, వినోద విషయాలలో విపరీతమైన భావన లేకుండా మితంగా ఉండాలని యోగి నిర్దేశించుకుంటాడు. మనసులోని కోరికలు లేకుండా ఎల్లప్పుడూ కేవలం భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటాడు. గాలి లేని ప్రదేశంలో దీపం నిలకడగా ఉన్నట్టు మనశ్శాంతి పొందుతాడు. అమిత ఆనందాన్ని పొందుతాడు. ఇటువంటి ఆనందాన్ని కేవలం పవిత్రమైన మనసు మాత్రమే ఆస్వాదించగలదు. ఈ అనుభూతిని పొందలేక ఇతర ఆనందాలకు కానీ దుఃఖములకు కానీ ఏమాత్రం చలించడు. దుఃఖాలన్నిటినీ పోగొట్టుకునే ఈ యోగి తప్పకుండా తెలుసుకోగలుగుతాడు మరియు కఠోరంగా పరిశ్రమ చేయవలసి వస్తుంది. ప్రపంచ విషయాలపై ఆలోచన వదులుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ క్రమంగా నిశ్శబ్ద వాతావరణాన్ని పొందగలుగుతాడు. మనసు పవిత్రంగా, పరమహితంగా, ఉద్దేశం పూర్తిగా తగ్గి పరబ్రహ్మంతో గుర్తించబడతాడు. బ్రహ్మానందాన్ని దొరకబుచ్చుకొని పరబ్రహ్మతో ఐక్యమైపోతాడు. శాశ్వతమైన పరమానందాన్ని పొందుతాడు. ఎటువంటి పరబ్రహ్మ ఐక్యతను పొంది యోగి సర్వము చూస్తున్నప్పటికీ అందరిలోనూ తన ఆత్మను చూడగలుగుతాడు మరియు తనలోని అందరి ఆత్మలను చూడగలుగుతాడు. అటువంటి యోగికి నేను ఎల్లప్పుడూ గోచరమే, అలాగే నాకు కూడా తను గోచరుడే. అతను ఇతరులతో నన్ను ఆధారిస్తున్నప్పుడు అతను నా రూపమే అని పను చేస్తుంటాడు. అలాగే ఎవరు ఇతరులను తన వల్లే భావించి ఇతరులను సుఖదుఖాలను సమంగా చూసుకుంటూ ప్రస్తావిస్తాడు. ఈ యోగి చాలా కష్టమని అర్జునుడు అంటాడు, ఎందుకంటే మనసు నిలకడగా ఉండదు కాబట్టి. దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఏమంటాడంటే, అవును, స్వాధీనంలో లేని మనసుని కష్టమే, కానీ అసభ్యంతో మరియు వైరాగ్యంతో అది సాధ్యం కూడా. అర్జునుడు మరలా అడుగుతాడు, ఈ జన్మలో ఈ యోగులను సాధించలేకపోతే వారి సాధన ఏమవుతుంది అని. వారి సాధన వృధా కాదు అని శ్రీకృష్ణుడు అభయం ఇస్తాడు. అటువంటి వారి యోగ భ్రష్టులుగా తన మరుసటి జన్మలో తిరిగి సాధన కొనసాగిస్తారు. మంచి పవిత్రమైన మరియు సంగృహంలో జన్మిస్తారు. ఒకవేళ అటువంటి వారు వైరాగ్యాన్ని గత జన్మలో పొంది ఉంటే యోగులు ఇటువంటిగా జన్మిస్తారు. వారి గత జన్మ సాధనని కూడబెట్టుకొని మరింత అధికంగా సాధన చేస్తారు. యోగి ఆత్మ తస్కారాన్ని పొందగలుగుతాడు. గ్రంథాలతో చెప్పబడిన వారికన్నా మరియు సకల కర్మలను ఆచరించుకోవాలన్న యోగి శ్రేష్ఠుడు. అటువంటి యోగులందరిలోనూ మనసులోని పూర్తిగా నాలోనే పొందుపరుచుకొని నిరంతరము నన్నే జపిస్తూ పరమశ్రేష్ఠుడై ఉంటాడు.